కన్యరాశి వారికి ఏడాది తర్వాత బుధ భగవానుడు తృతీయంలో సంచారం చేయడం వలన రాశాధిపతి బుధుడు ఈ బుధుడు 3వ స్థానంలో ఉండడం వలన తల్లిదండ్రులతో అన్నాదమ్ములతో అక్కాచెల్లెలతో సహ ఉద్యోగస్తులతో పై అధికారులతో పార్ట్నర్షిప్ వ్యవహారం చేసేవారందరితో కూడా వీలైనంత వరకు మృదువుగా ఉండడం, చిరునవ్వుతో స్వీకరించడం, ఏదైనా చర్చించేటప్పుడు అన్నీ తెలుసుకొని చర్చించడం, లేకపోతే కొంత సమయాన్ని గడువు తీసుకొని చర్చించగలిగితే మీకు మంచి పదవులు, అలంకారాలు, మీకు వచ్చే డబ్బులు, మీకు వచ్చేటువంటి రావాల్సినటువంటి ఫలాలు మీకు అందే అవకాశం ఉన్నాయి. తొందరపాటు నిర్ణయానికి ఇది సరైన సమయం కాదు అని చెప్పి గమనించాలి. మానవ సంబంధాన్ని మానవ సంబంధంగానే చూడండి. ఆర్థిక సంబంధాలుగా ముడి పెట్టినట్లయితే కొంతకాలమే ఆ బంధం ఉంటుంది. ఆ కొంతకాలం తర్వాత ఐస్ క్రీమ్ కదా, అంటే మంచుగడ్డ కదా, వేసవిలో పెడితే తెలియకుండా ఎలా కరిగిపోతుందో మీ యొక్క బంధుత్వాలు కూడా ధనం ఉన్నంత వరకే అని చెప్పి గమనించాలి.